గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది మేము విజ్ఞాన జ్యోతి స్కూల్లో హిందీ మాస్టర్, నేను పిఎస్ మాస్టర్ని. అలాగే రామారావు మాస్టర్ అని ప్రిన్సిపల్గా ఉండేవారు. ఆయన దగ్గర మేము పనిచేసేవాళ్ళం. అప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉండేదంటే టీచర్స్కి ఫ్రీడమ్ ఉండేది. పిల్లలకి ఏ విధంగా చెప్పాలి, వాళ్ళు ఏ విధంగా నడవడికి నేర్పాలి, ఎడ్యుకేషన్లో కిటుకులు ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా అర్థం అవ్వాలి, షార్ట్ మెథడ్ అన్ని మెథడ్స్ ఉపయోగించి మేము చెప్పేవాళ్ళం. వినకపోతే 2 దండించి కూడా పెట్టేవాళ్ళం. ఆ దండన ఎలా ఉండేదంటే చాలా దారుణంగా ఉండేది. దానికి మాకు ప్రిన్సిపాల్ గారు సపోర్ట్ చేసేవారు. పేరెంట్స్ కూడా స్కూల్కి వచ్చి ఎందుకు మా పిల్లాడిని కొట్టారు అని ఎవ్వరు అడిగేవారు కాదు మమ్మల్ని. మా పిల్లాడికి బాగా రావాలి, విద్య రావాలనే దృక్పథంతో వచ్చి మాకు సపోర్ట్ చేసేవారు. మీ ప్రిన్సిపాల్ గారు అయిన బాలు గారు మా స్టూడెంటే. మరి మేము ఎలా దండించో ఆయనకి తెలుసు. అప్పుడు మమ్మల్ని తిట్టుకుని ఉంటాడైనా ఏం మ్యాచ్ కూడా మమ్మల్ని, కానీ తప్పదు. అంతలాగా చేయడం వల్లే మా మాట మేము ఎలా చెప్తే అలా వినడం వల్లే ఇలాగ అభివృద్ధిలోకి వచ్చాడు. నిజంగా మేము చాలా ఆనందిస్తున్నాం. ఒకప్పుడు గురు శిష్య అనుబంధం చాలా ఉండేది. ఎక్కడైనా గురువుగారు కనిపిస్తే పిల్లలు దగ్గరికి వచ్చి మరి సార్ 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 అని చెప్పేసి విష్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ రిలేషన్ లేదు, ఎక్కడో కానీ లేదు. అందులో మేము చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడో మా దగ్గర చదువుకుని ఇంత స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి మా ఇంటికి వచ్చి సార్ మీ దగ్గర మేము చదువుకున్నాం, మీరు తప్పకుండా రావాలి అనే ఇంటికి వచ్చి చెప్పినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. చాలామంది మర్చిపోయారు మమ్మల్ని. కానీ గురువుననే విషయాన్ని మర్చిపోకుండా ఇంటికి వచ్చి మరీ మమ్మల్ని పిలిచారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్, మీరు మీ క్లాస్ టీచర్ ఫస్ట్ స్టాండర్డ్ అవ్వనండి, సెకండ్ స్టాండర్డ్ అవ్వనండి, ఏ స్టాండర్డ్ అవ్వనండి, మీ క్లాస్ టీచర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు నడుచుకోండి. ఫస్ట్ క్లాస్ టీచర్, ఫస్ట్ మనకి ఇంటిలో గురువులు ఎవరంటే తల్లిదండ్రి. నెక్స్ట్ గురువు మన లైఫ్ని టర్న్ చేసిన గురువు గారు టీచర్. ఆ టీచర్ చెప్పిన పాఠాలు జాగ్రత్తగా విని టీచర్ యొక్క గైడ్లైన్స్ ఏ విధంగా ఇస్తాడో దాన్ని జాగ్రత్తగా చూసుకుని రానిది మరీ అడగండి. మీరు అడిగితే కానీ టీచర్ చెప్పరు. టీచర్ లెసన్ చెప్పుకుంటూ ఉంటారు. మీరు మాట్లాడలేదనుకోండి మీకు అన్నీ వచ్చాయనుకుంటారు. కానీ ఏ చిన్న డౌట్ అయినా సరే టీచర్ని నిలబడి సార్, టీచర్, మేడం నాకు ఇది అర్థం అవ్వలేదు అని అడగండి. ప్రతి టీచర్ మీకు పదే చెప్తారు. అలా నేర్చుకున్నట్లయితేనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలరు. మాకు అన్నీ వచ్చేసి టీచర్గా చెప్పేసారు, వాళ్ళు అయిపోయింది, మా లెసన్ అయిపోయింది అని అనుకోకండి. ఇంటికి వెళ్ళి మీరు దాన్ని రివిజన్ చేసుకోండి. ఇంటి దగ్గర దాన్ని ఏ విధంగా చదువుకోవాలో మీ టీచర్ని అడగని చెప్తారు. హోంవర్క్ ఏ విధంగా చేయాలి, సింపుల్ మెథడ్ ఏ విధంగా, మ్యాథ్స్ సింపుల్ మెథడ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ సింపుల్ మెథడ్స్ ఉన్నాయి, సైన్స్ సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. అన్నీ మీ టీచర్ని అడగండి. మీ టీచర్లు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చదువుకోండి. మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంది, మంచి ఉద్యోగాలు వచ్చి మీ మీ ప్రిన్సిపాల్ గారు పేరు నిలబడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ.